నెల్లూరు నగరంలోని పుత్తా ఎస్టేట్లో శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవంలో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, స్థానిక టీడీపీ డివిజన్ అధ్యక్షులు వేలూరు పెంచలబాబు, వేలూరు కీర్తి, బీసీ నాయకులు తాళ్ళూరు రాము, ఆర్కాట్ కుమార్, కార్యక్రమ నిర్వాహకులు పోలిచెల్ల శ్రీనివాసులు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 21 సంవత్సరాల నుండి కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నా సినిమా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారి పూజ ఆరాధనోత్సవాల్లో ప్రతి సంవత్సరం మా సీనయ్య ఘనంగా చేస్తాడు. ఇది 21వ సంవత్సరం. అందరికీ అన్నదానం పెట్టి మంచి భోజనం, మంచి పురుషన్నం, మంచి వడ అన్నీ పెట్టి తను ఎంతో సేవ చేస్తున్నాడు. చాలా సంతోషం. నాకు ఎప్పుడూ ఒక ఆప్యాయత కలిగినటువంటి ఈ ప్రాంత ప్రజలంటే, ముఖ్యంగా 48వ వార్డు అంటే ఎప్పుడూ నాకు మిగతాని కాదు, నాకు ఎక్కువ పదవి ఇచ్చిన అక్కడే ఇచ్చాను. ఆనాడు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా నాకు ఇష్టం ఉండే నన్ను సేనాకి పిలవడం, నాకు ఎన్ని పనులున్నా వేరే దగ్గర కూడా 2 ఫంక్షన్లు ఉన్నా ముందు పోయి సేనాకి ఇంటికి వాళ్ళు కనపడి రావాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఆయన ఆ స్వామి ద్వారా నెల్లూరు ప్రజలకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. అదే రకంగా వెంకటేశ్వర ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మా మంత్రివర్గ నారాయణ గారికి, రామనాయుడు గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నేను ఈ భారతదేశంలో నేను ప్రేమించే అత్యున్నత మనిషి, నేను నమ్మే మనిషి, నా దైవం నందమూరి బాలకృష్ణ గారికి ఆయన ఆశీస్సులు. ఓకేనా? అదేనా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 48వ వార్డులో సీనన్న ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి భక్తులందరికీ కూడా రుచికరమైనటువంటి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి వెంకయ్య స్వామి గారికి ఏదైతే ఆయన చెప్తా వచ్చారో అన్నదానం అనేది ఆయన ఎక్కువగా చెప్తా ఉంటారు. ప్రేమని తీపే వాళ్ళకి కాదయ్యా, పొంగు పట్టి ఆకలితో అలమటించే వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టమని చెప్పే వెంకయ్య స్వామి వారి సూక్తి ఏదైతే ఉందో దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి సీనన్న పాటిస్తూ ఇక్కడ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలను ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సీనన్నకి భగవంతుడు వెంకయ్య స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని చెప్పనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సీనన్నతో పాటు ఈ కార్యక్రమానికి తోడ్పాటు చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా నేను సవినయంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సీనన్నకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు గొలమూడిలో ఎంతో కొన్ని లక్షలాది మందితో అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి పోలేనటువంటి భక్తులకి, ఎందుకంటే ఇందుగలడు అందు లేడని సందేహం వలదని చెప్పనేసి అక్కడైనా ఇక్కడైనా భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆ ఆరాధనోత్సవాల్ని ఇక్కడ వెంకయ్య స్వామి చిత్రపటం ఇక్కడ ఆయనకి వెంకయ్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి
చాలామంది ప్రజలు కూడా అక్కడికి పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి ఆరాధనోత్సవాల్లో మేము పాల్గొన్నాము అనే సంతృప్తిని భక్తులకు మిగిలిచినటువంటి సీనానికి నేను మరీ ప్రత్యేకంగా నేను ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జరుగుతుంది. ఇక్కడ ఉండే భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని 21 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కోటిచెల్ల శ్రీనివాసులు గారు దీనికి ఆధ్వర్యం వహించి అందరూ కలిసి కట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి వెంకయ్య స్వామి ఆరాధనతో ఉన్నారంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ అందరికీ ఇక్కడ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ వెంకయ్య స్వామిని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దైవ సంకల్పం కలగాలని, వాళ్ళు ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ